గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుడు మనలను దీవించక ముందు, దేవుడు మనలను దీవించిన తర్వాత మన భక్తి పెరగాలి కానీ భక్తి తరగకూడదు. దేవుడు మనల్ని అభివృద్ధి చేసి ఆస్తి ఐశ్వర్యంతో తృప్తిపరిచిన తర్వాత మనం సుఖంగా సౌఖ్యంగా ఉంటే మనల్ని చూసి దేవుడు చాలా సంతోషిస్తాడు. ఆరోగ్యంగా మంచిగా ఇల్లు కట్టుకుని చక్కటి వాహనం కొనుక్కుని కుటుంబంతో సుఖ సౌఖ్యాలు అనుభవించుట దేవుడు చూసి సంతోషిస్తాడు. అయితే ఆ సుఖము సౌఖ్యము సమస్తమైన సమృద్ధి వచ్చిన తర్వాత దేవునికి దూరం అవ్వడం చూసినప్పుడు దేవుడు చాలా కోపంతో మండిపోతాడు. ఆ కోపంతో ఎంతగా దేవుడు మనల్ని దీవించాడో, ఎంతగా దేవుడు ఫలింపజేశాడో అంతకంటే మించి ఎండగొట్టగల దేవుడు కూడా మన దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే డబ్బు ఆస్తిపాస్తులు మనలను పాపానికి దగ్గర చేసి దేవునికి దూరం చేస్తే అంతకన్నా దౌర్భాగ్యమైన శాపకరమైన స్థితి మరొకటి ఉండదు. చదువుదాం బైబిల్ గ్రంథం నుండి హోషే గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ఇది చదివినప్పుడు భయం వేస్తుంది చాలామందిలో. ఏంటట? తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. ఇంతకు ముందు కంటే ఇంకెక్కువ పాపం ఎప్పుడు? డబ్బు అధికమైనప్పుడు. మన ఈ లోకంలో మనం చూస్తున్న పరిస్థితులు ఎలా ఉంటుందంటే, డబ్బు కొరకు, డబ్బు సంపాదించుట కొరకు పాపం చేస్తారు, పాపాలు చేసి డబ్బు సంపాదిస్తారు. డబ్బు పెరిగిన తరువాత డబ్బును బట్టి ఇంకా పాపం కూడా పెరిగిపోద్ది. అంటే డబ్బుకు ముందు పాపమే, డబ్బుకి తర్వాత పాపమే. అందుకనే పౌలు భక్తుడు అంటాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కాబట్టి ఒకవేళ దేవుడు మనలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నప్పుడు ఈ ఆర్థికపరమైన అభివృద్ధి, సుఖ సౌఖ్యము ఇంకా కృతజ్ఞతతో దేవునికి దగ్గర చేయాలి కానీ దేవునికి దూరం చేయకూడదు. ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలను దేవుడు మరి బానిస దేశమైనటువంటి కానాను దేశంలో నుండి వారిని వాగ్దాన దేశమైనటువంటి మరి కానాను దేశంలోనికి ఐగుప్తు దేశం, బానిస దేశమైన ఐగుప్తు నుండి వాగ్దాన దేశమైన కానాను దేశానికి నడిపించాడు. ఇక్కడ పాలేరులు, ఇక్కడ పరిపాలన చేసే పరిపాలకులుగా దేవుడు చేశాడు. దేవుడు ఎవరి జీవితాన్నైనా మార్చుతాడు. అయితే బిఫోర్ అండ్ ఆఫ్టర్, బిఫోర్ బ్లెస్సింగ్, ఆఫ్టర్ బ్లెస్సింగ్, మన యాటిట్యూడ్లో కానీ, మన వైఖరిలో కానీ, మన క్రియల్లో కానీ మార్పును చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి దేవుడు తీర్పు తీరుస్తాడు. హోషే గ్రంథంలోనే 13వ అధ్యాయం 5-6 వచనాల్లో ఇశ్రాయేలు గురించి దేవుడు ఎంత బాధపడుతూ చెప్తున్నాడో చూడండి. హోషే గ్రంథం 13వ అధ్యాయం 5-6 వచనాలు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. ఎంత వేదనతో దేవుడు చెప్తున్నాడు. నీవు దిక్కులేని అరణ్యములో, గాల్పు దెబ్బతో, ఎండ దెబ్బతో నాశనం అయిపోవలసిన ఈ అరణ్యములో నేను నిన్ను, ఆ ఎడారిలో నేను నిన్ను తోడుగా ఉంచి, పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభాన్ని, చీకటి రాత్రులు చీకటిలో నీకు ఇబ్బంది కలగకుండా అగ్ని స్తంభాన్ని పెట్టి నడిపించి నిన్ను స్నేహించిన దేవుడిని నేను. నిన్ను వాగ్దాన దేశానికి తీసుకొచ్చి సుఖంగా సౌఖ్యంగా ఉంచిన తర్వాత మేత దొరకగా తిని తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. అటువంటి నీచమైన స్థితిలో మనం ఉండకూడదు ప్రియులారా. కష్టాలలో ఉన్నప్పుడు కన్నీటితో తెగ ప్రార్థన చేసేసి దేవుడు ఆ కష్టాల నుంచి గట్టెక్కిచ్చేసిన తర్వాత దేవుని మరిచి ప్రార్థనా జీవితం లేకుండా దేవుని మందిరానికి దూరం అయిపోతే దేవుడు అంటున్నాడు, అరణ్యములో తోడున్న దేవుడు నేనే, మిమ్మల్ని చీల్చివేయు సింహంగా కూడా మారిపోతాను జాగ్రత్త అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో మనీ అనేది పాపానికి ప్రేరేపణగా ఉండకూడదు.
ఆస్తిపాస్తులు కానీ, డబ్బు కానీ, పదవి కానీ ఏదైనా ప్రభువును మహిమపరచడానికే ఉండాలి తప్ప, ప్రభువుకి ఇంకా కృతజ్ఞతగా మనం జీవించడానికే ఉండాలి తప్ప, ప్రభువుకి మనలను దూరం చేయకూడదు. అందుకనే సామెత గ్రంథం 30 అధ్యాయంలో ఆగురు పలికిన మాటలు, అయ్యా నన్ను కావలసిన దానికన్నా ఎక్కువ ఇవ్వద్దు ప్రభు, డబ్బులు ఎక్కువేస్తే యెహోవా ఎవడనందునేమో అంటాడు. సామెత గ్రంథం 30 అధ్యాయము 9వ వచనంలో దేవుడు పదే పదే చెప్తూ ఉన్నాడు ఇశ్రాయేలుకి, మీరు దాసుల గృహంలో నుంచి నేను నడిపించిన దేవుడినైన నన్ను మీరు మరచిపోవద్దు అంటాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు. కాబట్టి ప్రభు పదే పదే చెప్తున్న మాట ఏంటంటే, నీ పాస్ట్ మర్చిపోవద్దు. డబ్బు, ఆస్తి పాస్తులు పెరిగి పదవులు వచ్చిన తర్వాత దేవునికి దూరం అవ్వద్దు, పాపానికి అసలే దగ్గర అవ్వద్దు. ఈ విషయాలను మనం ధ్యానిస్తున్నప్పుడు మనం కూడా మన పాత జీవితాన్ని ప్రజెంట్ లైఫ్ని ఒకసారి కంపేర్ చేసుకుందాం. ఒకవేళ మనం దేవుడు పాత జీవితం కన్నా బెటర్ స్థితిలో పెట్టాడా, మంచిది. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? నేను నిన్ను గణపరిచిన విధంగా నువ్వు నన్ను మహిమపరుస్తున్నావా? నీ స్థితిగతులను హెచ్చించి నేను గణపరిచాను కదా, దానికి తగ్గట్టుగా ఇంకా నన్ను మహిమపరిచే స్థితిలో నువ్వు ఉన్నావా? నాకు దూరంగా ఉన్నావా? ప్రభువా, నా పూర్వస్థితి కంటే నన్ను మెరుగైన స్థితిలో పెట్టినందుకు ఇంకా నేను గణపరుస్తానయ్యా, మహిమపరుస్తానయ్యా అని ప్రభుతో ఒక వాగ్దానం చేసి ప్రభుకి ప్రీతికరంగా జీవిస్తే ప్రభు మనలను మన బిడ్డలను దీవిస్తాడు. దేవుడి వాక్యం మన జీవితంలో నెరవేర్చి ఎన్నడూ డబ్బు కానీ, ఆస్తిపాస్తులు కానీ, పదవులు కానీ దేవునికి దూరం చేయకుండా ఇంకనూ దేవునికి దగ్గర చేసేలాగా పరిశుద్ధాత్ముడు మనలను ప్రేరేపణ చేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రతిరోజు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. మా ధనఘనతలు నీకు దూరం చేయకుండా, అయా ప్రభువా, పాపానికి దగ్గర చేయకుండా, పాపానికి దూరం చేసి నీకు దగ్గర చేసి, నీకు బహుప్రీతికరంగా, నీకు కృతజ్ఞతగా, నీకు రుణపడిన జీవితము, నీకు మహిమార్థంగా జీవించే భాగ్యము ఇప్పుడు ఎల్లప్పుడూ మాకు, మా కుటుంబాలకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మన ప్రతికి వచ్చి మనలను యేసు క్రీస్తు నామ మహిమార్థంగా నడిపించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.